తెలంగాణలోని ఏ గ్రామంలో మొదటగా బొగ్గు కనుగొన్నారు? ఇల్లందు. ప్రపంచంలో ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహం ఎక్కడుంది? హైదరాబాద్. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించింది ఎవరు? మూడో సాలార్జంగ్. హైదరాబాద్ కాంటిజెంట్ మిలిటరీ దళాల పోషణ కోసం నిజాం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించింది? బేరార్. రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్లను ఎప్పుడు జారీ చేస్తారు? రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా ఎన్నికయ్యారు? ప్రాంతీయ అసెంబ్లీ ద్వారా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు? 2010. షేర్-ఈ-పంజాబ్ అని ఎవరిని పిలుస్తారు? లాలా లజపతిరాయ్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనా కాలంలో వైస్రాయ్ ఎవరు? డఫ్రిన్. తెలంగాణ భూదాన ఉద్యమంలో భాగంగా తన భూమిని దానం చేసిన భూస్వామి ఎవరు? వెదిరే రామచంద్రారెడ్డి. ది ఎండ్ ఆఫ్ ఎరా అనే పుస్తక రచయిత ఎవరు? కె.ఎం. మున్షి. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 1985. పంచాయతీరాజ్ చట్టంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కల్పించే ప్రకరణ ఏది? 243D. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కౌడిపల్లి, మెదక్ జిల్లా. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? 99వ రాజ్యాంగ సవరణ 2014. హైదరాబాద్ చివరి నిజాం రాజైన మీరా ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన బ్యాంకు ఏది? హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. కుతుబ్ షాహీల కాలంలో రేవు పట్టణాల అధికారిని ఏమని పిలిచేవారు? షాబందర్. రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూలు ప్రకారం పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు? మూడో షెడ్యూలు. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ప్రైవేటు ప్రభుత్వ సహాయం అందని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లు పొందుపరిచారు? ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం కేరళ. హైదరాబాద్లో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం ఏది? ఆదిభట్ల. మూత్రపిండాల యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక యూనిట్ ఏది? నెఫ్రాన్. శోషరసం అనేది తెల్ల రక్త కణాలతో తయారైన తేలికపాటి స్పష్టమైన ద్రవం. ఇది రక్తంలో హానికరమైన వేటిపై దాడి చేస్తుంది? బ్యాక్టీరియా. శరీరంలోని ఏ భాగం రికెట్స్ రుగ్మతతో సంబంధం కలిగి ఉంటుంది? ఎముకలు. శిలీంధ్రాలను అధ్యయనం చేసే జీవశాస్త్రం పేరు మైకాలజీ. దేనిని గ్రీన్ ఆల్గే అని కూడా పిలుస్తారు? క్లోరోఫైసి. వ్యాధికారక బ్యాక్టీరియాను చంపడంలో మన శరీరానికి సహాయపడే హైడ్రోక్లోరిక్ యాసిడ్ను కింది వాటిలో ఏది స్రవిస్తుంది? జీర్ణాశయం. ప్రసిద్ధ వంటగది పదార్థాలలో ఏది షుగర్ ఈటింగ్ ఫంగస్ అని పిలుస్తారు? ఈస్ట్. కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్. గ్లూకాగాన్ పెప్టైడ్ హార్మోన్లు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ప్యాంక్రియాస్. కాలా అజర్ వ్యాధి దేని వలన వస్తుంది? ప్రోటోజోవా వలన. మొక్కలలో నీటిని రవాణా చేసే కణజాలం జైలం. శరీర భాగాలలో ఏది సాగదీసిన రబ్బర్ షీట్లా ప్రవర్తిస్తుంది? కన్నబేరి. ఎగరలేని పక్షి ఏది? కివి. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2018. ఉత్తర అమెరికా ఖండాన్ని ఆసియా ఖండం నుండి వేరు చేసే జలసంధి ఏది? బేరింగ్ జలసంధి. ప్రపంచ రొట్టెల బుట్ట అని ఏ భూములకు పేరు? ప్రయారీలు. నాడీ వ్యవస్థ సరైన పనితీరుకు ఏ విటమిన్ సహాయపడుతుంది? సి విటమిన్. కొల్లాజెన్ ఉత్పత్తికి ఏ విటమిన్ సహాయపడుతుంది? విటమిన్ సి. పదార్థం యొక్క ఏ స్థితికి అత్యధిక సంపీడ్యత ఉంటుంది? వాయుస్థితి. ఏ జాతీయ పార్కు ఉష్ణమండల స్థితి నుండి ఉప ఉష్ణమండల స్థితికి, సమశీతోష్ణ స్థితి నుండి ఉత్తర ధ్రువ స్థాయికి మారుతుంది? నియోరా వ్యాలీ జాతీయ పార్క్. కొండ నుండి ఏనుగు విగ్రహాన్ని తొలచిన ప్రాంతం ఎక్కడ ఉంది? ధౌలి. సుస్థిర అడవుల అభివృద్ధికి బయోకార్బన్ ప్రోత్సాహక కార్యక్రమం ఏ సంస్థ ఆధ్వర్యంలో ఉంటుంది? ప్రపంచ బ్యాంకు. భారత్లో ఉక్కు ఉత్పత్తి పరిశ్రమకు దేని దిగుమతి అవసరం? రాక్షస బొగ్గు. భారత రాజ్యాంగంలోని 5వ, 6వ అధికారాలు దేని కోసం నిర్దేశించారు? గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణ కోసం.
భారత రాజ్యాంగం ఎవరి సంరక్షణలో ఉంటుంది? రాష్ట్రపతి. ఏ జాతీయ ఉద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్లో చీలిక వచ్చి అతివాద మితవాద వర్గాలుగా విడిపోయింది? స్వదేశీ ఉద్యమం. ఏ ప్రాంతంలో బతికున్న చెట్ల వేళ్లను నీటి ప్రవాహాలపై వంతెనలుగా పేరుస్తారు? అవి కాలక్రమంలో పటిష్టమవుతాయి. మేఘాలయ. ఏ రాష్ట్రాలలో ఉష్ణమండల తడి శాశ్వత పచ్చని అడవులు ఉంటాయి? అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. ఏ అడవులలో టేకు, కలప వృక్షాలు పెరుగుతాయి? తేమగల ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. భారత సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను, సమగ్రతను రాజ్యాంగంలో ఏ అధ్యాయాల ప్రకారం కాపాడతారు? ప్రాథమిక విధులు. సంక్షేమ రాజ్యం అనే ఆదర్శాన్ని భారత రాజ్యాంగంలోని ఏ అధ్యాయంలో పొందుపరిచారు? ఆదేశిక సూత్రాలలో. హినీ వైరస్ ఏ జబ్బుకు సంబంధించింది? స్వైన్ ఫ్లూ. కృష్ణానది యొక్క ఉపనది దక్షిణ ఒడ్డున రాజ్యం ఏర్పరచుకొని ఒక దేవతా ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించింది ఎవరు? ఒకటవ హరిహరి రాయలు. పార్లమెంటులో ఒక బిల్లును ద్విసభల సంయుక్త సమావేశానికి నివేదించినప్పుడు దాన్ని ఎంత మెజార్టీతో ఆమోదిస్తారు? సభకు హాజరైన సభ్యుల ఓటింగ్లో సాధారణ మెజార్టీ ద్వారా. రూపాయి మారకం అనే మాట దేన్ని సూచిస్తుంది? రూపాయిని ఇతర కరెన్సీలను రూపాయల్లోకి మారకాన్ని యథేచ్ఛగా అనుమతించడం. సివిల్ సర్వీసుల బోర్డుకు పదవీరీత్యా చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. బుద్ధుడి జీవితంతో ముడిపడి ఉన్న రాజ్యాలు ఏవి? కోసల, మగధ. ఏ ప్రాంతంలో మడ అడవులు, సతత హరిత అడవులు, ఆకురాల్చే అడవుల మిశ్రమాన్ని చూడవచ్చు? అండమాన్ నికోబార్ దీవుల్లో. మడ అడవులు అనగానేమి? బురద నేలల్లో పెరిగే అడవులు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.